ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఒక ప్రివ్యూని, ఈ న్యూస్ పేపర్ హైలైట్ ఎఫెక్ట్ని. యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఫ్యాక్ట్స్ ఛానల్ కానీ, మిస్టరీస్ ఛానల్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, అటువంటి వారికి ఇటువంటి న్యూస్ హైలైట్ ఎఫెక్ట్స్ అనేవి వీడియోలో యాడ్ చేసుకున్నట్లయితే ఆడియన్స్ రిటెన్షన్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా మన వీడియో చాలా క్వాలిటీగా, జెన్యూన్గా, అథెంటిక్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మీరు ఈ ఎఫెక్ట్ని ఫిల్మోరాలో ఎలా ఎడిట్ చేయాలి అని సింపుల్ స్టెప్స్ అనమాట. ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి. ఫాలో అయిపోతే చాలా ఫాస్ట్గా వితిన్ 2-3 మినిట్స్లోనే మీ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాక ఇప్పుడు నేను చేసింది ఏంటంటే డెస్క్టాప్ ఫిల్మోరా సాఫ్ట్వేర్లోని. సో మీకు కనుక మొబైల్లో కూడా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఏ యాప్లో, మొబైల్లో ఏ యాప్లో ఎడిట్ చేయాలనుకుంటున్నారో. సో ఎక్కువ మంది మొబైల్లో ఏ యాప్ కోరుకుంటారో ఆ యాప్లో ఈ ఎఫెక్ట్ని ఎలా చేయాలని మీకు నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు రండి మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిల్మోరాలో మనం మొత్తం ఈ న్యూస్ పేపర్ హైలైట్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే ఈ కొన్ని న్యూస్ పేపర్ కట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను. సో వీటిని మనం టైం లైన్లో వేసుకొని మనం ఎలా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో వాటిని ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత మనం దీనిపైన ఒక సాలిడ్ వేసుకోవాలన్నమాట. సో దీనికోసం స్టాక్ మీడియాలోకి వెళ్ళాలి. సో ఈ స్టాక్ మీడియాలోని మనకి సాలిడ్ కలర్ ఉంది కదా, ఈ సాలిడ్ కలర్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ మనకు ఒక వీడియో ట్రాక్ యాడ్ చేసుకొని ఈ సాలిడ్ని ఈ పైన పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సాలిడ్ యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. సో బేసిక్ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ తగ్గించుకోవాలి. తర్వాత మనకి ఒక క్రాప్ ఎఫెక్ట్ వేసుకోవాలన్నమాట. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి CROP క్రాప్. సో ఈ క్రాప్ ఎఫెక్ట్ని మనం ఈ సాలిడ్కి అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ క్రాప్ తాలూకు ప్రాపర్టీస్ వస్తాయి. సో ఈ ప్రాపర్టీస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎంతవరకు ఆ యానిమేషన్ కావాలో అంత మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట. సో మీకు ట్రాన్స్పరెన్సీ ఎందుకు తగ్గించానో అర్థమైంది కదా. సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏ న్యూస్ అయితే హైలైట్ అవ్వాలో అంతవరకు ఈ సాలిడ్ని క్రాప్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్రాప్ చేసిన తర్వాత దాన్ని యానిమేట్ చేయాలి. యానిమేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ రైట్ ప్రాపర్టీని మాత్రమే కీ ఫ్రేమ్ చేస్తాం, యానిమేట్ చేస్తాం అనమాట. సో దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎండ్లోని ఒక కీ ఫ్రేమ్ పెట్టేసుకుందాం ఫిక్స్డ్గా. సో ఎండ్కి వచ్చేసరికి ఇలా ఉండాలి. సో స్టార్టింగ్లో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీని తగ్గించుకుంటాం. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వ్యానిష్ అయిపోయేలాగా మనం ప్రాపర్టీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ నుండి ఈ కీ ఫ్రేమ్ వరకు మనకి అది యానిమేట్ అవుతుంది అన్నమాట. చూడండి. ఓకే. సో ఇలా చేసిన తర్వాత ఈ యానిమేషన్ అనేది కొంచెం మనకి ఫ్లాట్గా ఉంది. సో దీన్ని ఫ్లాట్గా లేకుండా కొంచెం అడ్జస్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ వస్తాయి. సో ఈ కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ పెట్టుకొని ఈ ప్రాపర్టీని కొంచెం, ఈ గ్రాఫ్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొంచెం స్మూత్గా యానిమేషన్ అనేది ప్లే అవుతుంది. చూసారా? సో ఈ విధంగా అనమాట. సో అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇంకొక హైలైట్ కూడా వేద్దాం. సో దానికోసం స్టాక్ మీడియాలోకి వెళ్ళి మరలా ఎల్లో కలర్ తీసుకున్నాను ఈసారి. సో ఈ ఎల్లో కలర్ సేమ్ ఒపాసిటీ తగ్గించడం, తర్వాత దీనికి క్రాప్ ఎఫెక్ట్. సో ఈ క్రాప్ ఎఫెక్ట్ ఇవ్వడం, ఎఫెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, మన ఎండ్ యానిమేషన్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ రైట్కి పెట్టుకుందాం. సో పెట్టుకున్న తర్వాత సో ఇక్కడి నుంచి యానిమేషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి దీన్ని రైట్ ప్రాపర్టీని కొంచెం 0 చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు చూడండి. హైడ్ చేసుకుందాం. సో నేను జస్ట్ ఏం చేస్తాను అంటే కీ ఫ్రేమ్స్ని కొంచెం ముందుకు జరుపుకుంటున్నాను. ఈ యానిమేషన్ కొంచెం ముందర వచ్చేలాగా పెడదాను. సో టైం కూడా తగ్గిస్తాను. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ కీ ఫ్రేమ్ దగ్గర నెక్స్ట్ యానిమేషన్ స్టార్ట్ అవ్వాలి. సో ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అక్కడి నుంచి ఫస్ట్ కీ ఫ్రేమ్ పెడతాం, ఎంతవరకు ఎండ్ అవ్వాలో అక్కడ సెకండ్ కీ ఫ్రేమ్. ఓకే. సో ఇప్పుడు చూడండి.
అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ సాలిడ్స్కి మనం ఒపాసిటీ తగ్గించాం కదా. సో ఒపాసిటీని 100% చేసేసి మనం 100% చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు. సో దీనికోసం ఏం చేస్తామంటే ఇక్కడ బ్లెండ్ మోడ్ ఉంది కదా, ఈ బ్లెండ్ మోడ్లో మనం ఒక మల్టిప్లే కానీ డార్కెన్ కానీ కలర్ బర్న్ కానీ సో మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బట్టి మనం దీన్ని మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో నేను డార్కెన్ పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఎల్లో సాలిడ్కి కూడా 100% ఒపాసిటీ చేసేసి డార్కెన్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మొత్తం మనకి అనుకున్నటువంటి ఎఫెక్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యానిమేషన్ అయిపోయింది కాబట్టి దీన్ని మొత్తం ఒక కాంపౌండ్ క్లిప్ కింద చేసుకోవచ్చు. సో మనం కాంపౌండ్ క్లిప్ Alt+G కొడితే క్లిప్ అనేది సింగిల్ క్లిప్ అయిపోతుంది అనమాట. సో దీనికి మనం ఇప్పుడు 3D యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. సో 3D యానిమేషన్ మనం ఇద్దాం. దీనికోసం ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్లో 3D అని ఉంది కదా, ఈ 3Dలోకి రావాలి. సో 3Dలో మోషన్ లెఫ్ట్, మోషన్ అప్ ఇవి ఉన్నాయి కదా. సో ఏదో ఒక ఎఫెక్ట్ మనం వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 3D మోషన్ ఎఫెక్ట్ వేస్తాను అనమాట. 3D మోషన్ ఎఫెక్ట్ వేసాను. సో ఓకే, 3D మోషన్ ఎఫెక్ట్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మనకి ఆ 3D మోషన్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. సో బ్లర్ ఎంత ఉండాలి, పొజిషన్ ఎక్కడ ఉండాలి, వై పొజిషన్, ఎక్స్ పొజిషన్, వీటిని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. స్పీడ్, ఫెదర్, నెక్స్ట్ జూమ్. సో నేను ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఒకసారి ప్లే చేద్దాం. సో ఈ న్యూస్ పేపర్ కాంపౌండ్ క్లిప్ని కొంచెం మనం సెంటరింగ్ చేసుకుందాం. దీనికోసం చిన్న యానిమేషన్ ఎక్స్పోజిషన్ని. సో ఎక్స్పోజిషన్ ఉంది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం ఎండకు వచ్చేసరికల్లా మనకి కొంచెం రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు సో ఇలా యానిమేట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ స్టాక్ మీడియాలోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా తెచ్చుకుందాం. ఇందులో ట్రెండింగ్లో వెళ్ళినట్లయితే కొంచెం మనకి వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఒకటి వచ్చింది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, కానీ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా యానిమేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం 3D ఎఫెక్ట్ వేసాం కదా, ఈ ఎఫెక్ట్ కింద ఉన్న లేయర్లన్నిటికీ కూడా అప్లై అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే అందుకోసమే దీన్ని ఒక కాంపౌండ్ క్లిప్ కింద చేసేద్దాం. సో మరలా కాంపౌండ్ క్లిప్ కింద చేస్తే కింద ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఈ ఎఫెక్ట్ పడదు. సో కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టాటిక్గా ఉంటుంది. చూసారు కదా, చూడండి ఒకసారి ఇది లేయర్ ఆపుతాను. సో మనకి 3D ఎఫెక్ట్ పడలేదు. ఓకే, సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్లో చిన్న మ్యూజిక్ యాడ్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా, క్రియేటివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియో క్లిప్స్ని కనుక మన యూట్యూబ్ వీడియోస్ అంటే ఫ్యాక్ట్స్ వీడియోస్ చేసేవాళ్ళు కానీ, హిస్టారికల్ వీడియోస్, డాక్యుమెంటరీ వీడియోస్ ఇలా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇటువంటి ఎఫెక్ట్స్ కానీ మన వీడియోలో యాడ్ చేసినట్లయితే ఆడియన్స్ రిటెన్షన్ బాగా పెరిగి మంచి వ్యూస్ వస్తాయి. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జనరల్గా మనం ప్రీమియర్లో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ చేయాలంటే దీనికి ఎక్కువ ఎడిటర్స్ని రిక్రూట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఫిల్మోరాలో అయితే చాలా ఫాస్ట్గా, సింపుల్గా మనమే చేసుకోవచ్చు. అయితే అందరికీ ఫిల్మోరా అందుబాటులో ఉండకపోవచ్చు, డెస్క్టాప్స్ కూడా ఉండకపోవచ్చు. అయితే నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇటువంటి ఎడిటింగ్ మీకు మొబైల్లో కూడా చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు కామెంట్ సెక్షన్లోని మీరు ఏ సాఫ్ట్వేర్, ఏ మొబైల్ యాప్లోని ఇటువంటి ఎఫెక్ట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. సో ఎక్కువ మంది ఏ యాప్ గురించి మనకు కామెంట్ చేస్తే ఆ యాప్ తోటి నేను ఈ ఎఫెక్ట్ని చేసి చూపిస్తానన్నమాట. ఓకేనా? ఇది ఇవాళ వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.